తెలంగాణ దేవాదాయ శాఖ చరిత్రలో తొలిసారిగా 191 మంది మతపరమైన ఉద్యోగులకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఇక రాష్ట్రంలోని 47 దేవాలయాలకు అర్చకులు, వేద పండితులు, పరిచారకులు తదితర విభాగాల్లో నియామకాలు చేపట్టినట్లుగా కమిషనర్ ఎం హనుమంతరావు తెలిపారు. దేవాలయ సేవను పవిత్ర బాధ్యతగా భావించి విధులు నిర్వర్తించాలని కొత్త ఉద్యోగులకు సూచించారు. మన దేవస్థానానికి సంబంధించినటువంటి వైదిక ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. మరి దీనికి గాను మనం ఈరోజు 21 పోస్టులకి మనం నియామక పత్రాలు మరి గత నెల 16వ తారీఖు నిర్వహించినటువంటి మౌఖిక వ్రాత పరీక్షల్లో వచ్చినటువంటి అర్హతలని ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళందరినీ ఈరోజు వాళ్ళకి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ నియామక ప్రక్రియ మొత్తం కూడా ఈ నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకునేది ప్రతి ప్రక్రియ కూడా అంతా పారదర్శకంగా ఎక్కడ ఎటువంటి చిన్న లోటుపాట్లకు కూడా అవకాశం ఇవ్వకుండా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. అభ్యర్థులు కూడా ఎప్పటికప్పుడు వారికి సమాచారం అందజేస్తూ వాళ్ళకి వీలైనంత వరకు మనం అవకాశాలు కల్పించి ఇది రాక వచ్చినటువంటి అవకాశం వాళ్ళందరికీ కూడా ఎక్కడ చిన్న అవకాశాలు కూడా మిస్ కాకుండా అందరూ వినియోగించుకునే విధంగా చేసి ఈ యొక్క నియామక పత్రాన్ని విజయవంతంగా పూర్తి చేసి ఈరోజు ఇక్కడ మన రవీంద్ర భారతిలో మరి మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు మరియు ఇతర పెద్దల వాళ్ళందరి సమక్షంలో ఈరోజు ఇక్కడ నియామక పత్రాలు అందుకోవడం జరిగింది. జై ఇబ్బంది ఉన్నది. 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ ప్రకటించి మా వృద్ధులకు 5,000 రూపాయలు పింఛను ప్రకటించి మాకు రావాల్సిన డబుల్ బెడ్రూమ్ రూమ్స్ రాలేదు. మా పిల్లలు చాలా పేదరికంలో ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ రూమ్స్ మాకు ప్రభుత్వం చేత ఏవైతే పథకాలు ఉన్నావో ప్రతి ఒక్కటి మా కళాకారులకు అందాలని మేము మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ జై కళాకారుల సంఘం అభినందనలకి జై తెలంగాణ, జై తెలంగాణ, జై రాయి. భర్తీ చేయడం జరిగింది. దాదాపు 190 మందిని ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించడం జరిగింది. ఇక్కడ కమిషనర్ హనుమంతరావు గారు మనతో ఉన్నారు. ఒకసారి ఈరోజు ఎంతమందికి? అందరికీ నమస్కారం. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు. అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎన్నో దేవాలయాలకి నిర్మాణాలకి శ్రీకారం చుట్టింది. బాసర నుంచి భద్రాచలం వరకు ఎన్నో దేవాలయాలకి 100 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. పుష్కరాలకు కూడా 1000 కోట్లు మంజూరు చేసింది. అంతేకాకుండా దేవాలయాల్ని పరిపుష్టం చేయాలని, ఉన్నటువంటి ఖాళీలన్నీ భర్తీ చేయాలన్నటువంటి వారి యొక్క ఆదేశాలతోటి గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారు, అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారి సూచనలతోటి ఈరోజు 191 మంది పోస్టులు నింపడమే కాకుండా వారి కుటుంబాలతో సహా ఇక్కడికి రప్పించి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడమే కాకుండా వారందరికీ కూడా తృప్తిగా భోజనాలు చేయించి వారందరికీ కూడా ఆశీస్సులు ఉండాలి, భగవంతుని ఆశీస్సులు ఉండాలి. అదేవిధంగా వారు భగవంతుని ప్రార్థించాలి ఈ ప్రభుత్వం మీద. అదేవిధంగా మంచి వర్షాలు కురవాలి. ఇప్పుడు ఎల్నినో అనేది ఉంది కాబట్టి అందరూ కూడా దేవాలయాల్లో మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు యాగాలు, వరుణయాగం చేయాలి, పూజలు చేయాలని చెప్పి ఇప్పుడు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ఆ పరంగా ముందుకెళ్తాం. ఇది ఒక దేవాదాయ శాఖ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయాలతో లిఖించదగినటువంటి రోజు. ఇంతవరకు శాఖ పుట్టినప్పటి నుంచి ఇంత పెద్ద ఎత్తున నియామకాలు జరపడం అనేది జరగలేదు. ఇదే ప్రథమ సందర్భం. థ్యాంక్ యూ సార్. దేవాదాయ శాఖలో ఇది ఒక చరిత్రగా చెప్పుకోవచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు కూడా దేవాదాయ శాఖ పుట్టినప్పటి నుంచి కూడా ఇంతమంది ఉద్యోగులను భర్తీ చేయలేదు. మొదటిసారిగా 191 మంది ఉద్యోగులను భర్తీ చేయడమే జరిగిందని చెప్పారు. అలాగే మంత్రి గారు చెప్పినట్టు, సీఎం చెప్పినట్టు కూడా ఎలినో కారణంగా వర్షాలు లేక ఎంతో ఇబ్బందులకు పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా యజ్ఞాలు, యాగాలు చేసి వర్షాలు వచ్చేలాగా కూడా పూజలు చేయాలని చెప్పేసి కమిషనర్ హనుమంతరావు గారు కోరుతున్నారు.